100% ఉత్తమ బాలుడు, 100% ఉత్తమ యువకుడు, 100% ఉత్తమ భర్త, 100% ఉత్తమ సోదరుడు, 100% ఉత్తమ రాజు, 100% ఉత్తమ పుత్రుడు. ఇదే విధంగా ప్రతి పురుషుల్లో ఉన్న ప్రతి పాత్రలో 100%. ఆ 100% ఉత్తమమైన గుణగణాలు ఉన్న ఆయనే రాములు వారు. ఆ 100% ఉత్తమ గుణగణాలని మనకు నేర్పిస్తానికి ఎత్తిన అవతారమే రాముల వారి అవతారం. దానిపైన 100% గుణగణాలు స్త్రీలలో కూడా నేర్పించడానికి, ఆ జ్ఞానాన్ని పంచడానికి ఎత్తిన అవతారమే రాముల వారు. ఒక ఇంటికి మనకు కావాల్సిన సౌకర్యాలు శుభ్రంగా ఉంచుకోవటం ఇవన్నీ ఉంటే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉంటుంది. దాన్ని నేర్పించడానికి వచ్చిన అవతారమే రాముల వారు. అదేవిధంగా భూమికి కూడా ఒక ఇల్లు కింద లెక్క. ఆ భూమికి కూడా అన్నీ కావాల్సిన సౌకర్యాలు శుభ్రంగా ఉంచటం, భూమిని కాపాడుకోవటం అనేది ఎట్లాగంటే, ఇప్పుడు వాతావరణం తీసుకోండి. వాతావరణం మనం తెలుసుకుంటున్నాం. వాతావరణం సృష్టించింది దేవుడు, ఈ జీవరాశులను సృష్టించింది దేవుడు. మనకి సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా బతకాలంటే మనకు నీరు కావాలి, గాలి కావాలి, ఆక్సిజన్ కావాలి. మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తే దాన్ని తీసుకుంటే మళ్ళీ చెట్లు కావాలి, వృక్ష సంపద కావాలి. ఈ వృక్ష సంపదన స్థాపించింది రాముల వారి అవతారం. ఈ సమాజంలో ఈ కుల వ్యవస్థ కానీ, వృత్తి వ్యవస్థ కానీ, రాజ్యం కానీ ఇవన్నీ నేర్పించడానికి ఎత్తిన అవతారమే రాముల వారు. వృత్తి వ్యవస్థలో వడ్రంగా ఉండండి, కుమ్మరవనం ఉండే అన్ని వృత్తులు అవే తర్వాత కులాల కింద మారి ఎవరి పొలాలు ధర్మంగా, కుల ధర్మంగా, వృత్తి ధర్మంగా కొనసాగించే పద్ధతుల్ని నేర్పించిందే రాముల వారు. అవతారం ఎత్తిందికే ఆయన్ని నేర్పించడానికి. రాముల వారిని ఎవరు చెప్పించినా వాళ్ళు పొందే మొదటి ఫలం మీకు ఆ ఉత్తమ గుణాలు నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక సినిమాకి చాలా బాగున్న సినిమాకి దాంట్లో ఉన్న అన్ని విభాగాలు 100% పనిచేసి 100% విజయం సాధిస్తే ఆ సినిమా 100% విజయం సాధిస్తాయి. విభాగాలంటే ఇప్పుడు కథ ఒక విభాగం, డైరెక్షన్ ఒక విభాగం, ప్రొడ్యూసరు, తర్వాత యాక్ట్రస్, హీరో, హీరోయిన్, కామెడీ, ఫైట్స్, ఇట్లా రకరకాలుగా అనేక విభాగాలు ఉంటాయి. చాలామంది జట్టుగా పనిచేసి ఆ విభాగాలన్నీ కష్టపడి ఆ సినిమా బాగుండేది చేస్తే ఆ సినిమా 100% బాగుంటుంది. సినిమా గురించి ఎందుకు చెబుతున్నా అంటే, నేను ప్రతి ఒక్కళ్ళ జీవితం ఒక సినిమాతో సమానం. కానీ మామూలు సినిమాలో రకరకాల వాళ్ళు జట్టుగా అందరూ కలిసి
సమిష్టి కృషి చేసి పనిచేస్తే ఆ సినిమా విజయం సాధిస్తుంది. అంటే నేను 100% విజయం సాధించిన సినిమా గురించి చెబుతున్నా. అదే మీ జీవితం అనే సినిమాలో వేరే వాళ్ళు ఎవరో ఎన్ని విభాగాలు ఉంటే విభాగాలన్నింటిలో మీరే పని చేయాలి. మీ జీవితంలో ఈ అనేక విభాగాలు ఏంటంటే మీరు ఒక తండ్రి పాత్ర పోషించవచ్చు, ఒక పురుషుడు అయితే. స్త్రీ అయితే ఒక తల్లి పాత్ర పోషించవచ్చు, కూతురు, కొడుకు, తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, సమాజంలో వ్యక్తుల కింద, ఇట్లా అనేక రకాల పాత్రలు. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు అనేక రకాల పాత్రలు. ఈ పాత్రలన్నిటిలో మీరు 100% విజయపరంగా పోషించారనుకోండి, మీ సినిమా కూడా, మీ జీవిత సినిమా కూడా 100% విజయం సాధించినట్టు. అది సాధించాలంటే అది నేర్పించిన ఆదర్శమూర్తి రాముల వారిని పూజించడమే. రాముల వారిని పూజించడం కానీ, రాముల వారి నామాన్ని రాయటం కానీ వల్ల ఉపయోగం ఏంటంటే మీరు జీవితాన్ని 100% విజయం పరంపరంగా ముగించవచ్చు. దానివల్ల ఏమొస్తుందంటారా? మోక్షం వస్తుంది. రాముల వారి నామాన్ని జపించడంలో కానీ రాయటంలో కానీ అంత గొప్ప లాభం ఉంది. జై శ్రీరామ్. ఓం శ్రీ సీతయే నమః. జై హనుమాన్.